నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల గెలుపోటములపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో మున్సిపల్ ఫలితాలు వెల్లడయ్యాయి. సీమాంధ్రలో సైకిల్ జోరు కొనసాగింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ మున్సిపాలిటీలను సొంతం చేసుకుంది. తెరాస గట్టి పోటీ ఇచ్చింది. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా వైకాపా ఆ ఫలితాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇరువైపులా పురపాలక ఫలితాల్లో దాదాపు 150 నియోజకవర్గాల ప్రజల మనోగతం వెల్లడైనట్టయింది. మొత్తానికి పట్నంలో సైకిల్ హవా కొనసాగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీమాంధ్రలో మున్సిపల్ ఎన్నికల ఫలితాల సరళిపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి; ముళ్లపూడి రేణుక గారు, మున్సిపల్ ఛాంబర్ మాజీ కార్యదర్శి; కటారి శ్రీనివాసరావు గారు, లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు; జుట్టుకొండ సత్యనారాయణ గారు, సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్. రేణు గారు, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక స్థానాల్ని తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కైవసం చేసుకుంది. మరి మొత్తం మీద మున్సిపల్ ఫలితాలను ఎట్లా సమీక్షించుకోవాలి? ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు కూడా ప్రతి జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ యొక్క హవా మనకి చాలా స్పష్టంగా ఈరోజు కనిపించినటువంటిది గమనించాం. అలాగే కార్పొరేషన్స్ కూడా చూస్తే 7 కార్పొరేషన్స్లో 5 కార్పొరేషన్లు తెలుగుదేశం పార్టీ పూర్తి మెజారిటీతో, చాలా భారీ మెజారిటీలతోటి గెలిచినటువంటి సందర్భం. అన్నిటికన్నా ముఖ్యంగా గమనించినట్లయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్, అలాగే గుంటూరు జిల్లాల్లో చూస్తే మొత్తం ఒకే సైడ్ వచ్చేసాయి. ఎక్కడ ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ పార్టీకి రానటువంటి పరిస్థితి. అన్నిటికన్నా ముఖ్యంగా మనం చూసినట్లయితే కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి కడప పార్లమెంట్లో ఉన్న 4 మున్సిపాలిటీల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో వచ్చింది. ఉదాహరణ మైదుకూరు కానీ బద్వేల్ కానీ చూసినట్లయితే 26 వార్డ్స్కి 24 వార్డులు తెలుగుదేశంకి వచ్చాయి. ఒక్క వార్డు వైఎస్ఆర్సీకి వచ్చింది, ఒకటి ఇండిపెండెంట్ వచ్చింది. అంటే ఇది చాలా ట్రెండ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది కడప ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి మున్సిపల్ ఫలితాలు. అంటే కడప, కర్నూలు మినహా మిగతా సీమాంధ్ర అంతా కూడా తెలుగుదేశం జోరు కొనసాగింది. ఈ వైనాన్ని ఎట్లా పరిశీలించారు? తప్పకుండా ఈ ట్రెండ్ ఎటువంటి సందేహం లేదండి. రేపు సార్వత్రిక ఎన్నికల్లో మరింత మెజారిటీలతో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు జరిగిన నాటికన్నా కూడా సార్వత్రిక ఎన్నికలు వచ్చేప్పటికి చాలా పోలరైజేషన్ అయింది, కన్సాలిడేషన్ అయింది, ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, ఓటింగ్ సరళిలో మార్పు వచ్చింది, యువత, మధ్యతరగతి ఉద్యోగస్తులు ఎక్కువగా ఓటింగ్లో పాల్గొన్నారు. ఇవన్నీ కూడా గమనించినట్లయితే తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది అనడానికి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మేము చాలా విశ్వాసంతో ఉన్నాం. రేపు తెలుగుదేశం పార్టీ ఇదే జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ సార్వత్రిక ఎన్నికల్లో కానీ మేము ఇదే విజయాన్ని, ఇదే హవాన్ని కొనసాగించబోతున్నాం. ప్రభాకర్ గారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక ఫలితాలను సాధించింది. తెరాస కూడా గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ కూడా గణనీయమైన స్థానాలను సాధించింది. మొత్తం మీద అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలని ఎట్లా సమీక్షించుకోవాలి? ఇప్పుడు సంఖ్యాపరంగా కాంగ్రెస్ కాస్త ఎక్కువ వచ్చినాయి, కానీ ఎటు తేల్చుకోలేనటువంటి పూర్తి స్థాయి మెజారిటీ రానటువంటి ఇంకా 18 పురపాలక సంఘాలు ఉన్నాయి. ఈ 18 పురపాలక సంఘాల్లో కూడా తెలుగుదేశం, బీజేపీ యొక్క సంఖ్య భారీ ఎత్తునుంది. ప్లస్ టీఆర్ఎస్ సంబంధించినటువంటి యొక్క సంఖ్య కూడా గణనీయంగా ఉంది. ఈ ఓవరాల్ తెలంగాణలో కనుక మనం పురపాలక సంఘాల యొక్క ఫలితాలు పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మనం ఆలోచిస్తే ప్రజలు మార్పు కోరుకున్నారు. చాలా స్పష్టంగా 9 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు సంబంధించినటువంటి విషయంలో ప్రజల్ని అథాపాతాళంలోకి నొక్కేసిందని అన్ని రకాలుగా అర్థమవుతున్నటువంటి నేపథ్యం. ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి స్పష్టమైనటువంటి మెజారిటీ కొన్ని చోట్ల కాంగ్రెస్కి వచ్చింది. అది కూడా ప్రత్యేక రాష్ట్రం ఇచ్చామన్నటువంటి అంశం ఎక్కడన్నా కొంత పనిచేస్తే పనిచేసి ఉండాలి. ఇంకా వ్యక్తి, తర్వాత కులము, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థుల యొక్క బలాలు, బలహీనతల యొక్క ఆధారంగా వచ్చినటువంటి తీర్పు కానీ దీన్ని భావించాలి. కానీ ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్ని చోట్ల ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారన్నది ఇక్కడ కొంత మనకు కనబడుతున్నటువంటి అంశంగా మనం దీన్ని పరిగణలోకి తీసుకోవాలి. వీటన్నిటితో పాటుగా ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే స్థానిక సంస్థల్ని కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేసింది. అధికార బదలాయింపులు కావచ్చు, నిధుల యొక్క విడుదల కావచ్చు, ఇతరతర అంశాల విషయంలో కూడా ప్రజలు తమకు ఉన్నటువంటి ఆక్రోశాన్ని, ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. కొన్ని చోట్ల గెలిచిన దాన్ని మనం పూర్తిగా వాళ్ళకు వచ్చినటువంటి పవర్ఫుల్ మ్యాండేట్గా అనుకోవటానికి వీళ్ళే. రేపు జెడ్పీటీసీ ఉంది, మళ్ళీ తర్వాత సార్వత్రిక ఎన్నికల యొక్క ఫలితాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ దెబ్బతినడానికి మనకి కనబడుతుంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూడా మంచి ఫలితాలు సాధించింది.
మరి ఈ ఫలితాలపై మీ విశ్లేషణ ఏంటి? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు వేములవాడలో మేము మంచి పట్టు నిలబెట్టుకున్నాం, మెజారిటీ సాధించాం. నారాయణపేటలో కూడా మా బలాన్ని పెంచుకున్నాం, అక్కడ కూడా మేము మంచి సంఖ్యలో ఉన్నాం. భువనగిరిలో ఉన్నాం, అట్లనే సూర్యాపేటలో కూడా మేము కొన్ని గెలిచాం. తర్వాత ఇక్కడ హైదరాబాద్ పక్కన ఉన్నటువంటి పెద్దంబర్పేట దగ్గర కూడా మేము కొన్ని గెలుచుకుని వచ్చాం. మిగతా కరీంనగర్లో కూడా ఇంకా కొన్ని సీట్లు మార్కు వచ్చినాయి. ఓవరాల్గా చూస్తే అంటే ఆశించిన మేరకు మేము సాధించలేకపోయినా కూడా ఎక్కడైతే మేము గతంలో కొంత బలంగా ఉన్నామో ఆ బలంగా ఉన్నటువంటి ఒక పట్టు కేంద్రాలను కొంత మేము నిలుపుకోగలిగినాం. ఇంకా రిజర్వేషన్లు తర్వాత అనేక రకాల పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయి యొక్క మద్దతుని మాత్రం మేము కొంత కూడగట్టుకోలేకపోయామని మాకు అనిపించింది. శ్రీనివాసరావు గారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి. మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల ఫలితాలను ఎట్లా విశ్లేషించుకోవాలి? దురదృష్టం ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్స్ అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రభాకర్ గారు కోట్ చేసినట్టుగా గత 3 ఏళ్లుగా 3-4 సంవత్సరాలు సెప్టెంబరు 2010కి మన మున్సిపాలిటీస్ అలాగే పంచాయతీలు కూడా దాదాపుగా టర్మ్ అయిపోయింది. 3 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు పెట్టకుండా నిర్వీర్యం చేసిన మాట వాస్తవం. ఇప్పుడు తీరా మనకి అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి అనుకున్న నేపథ్యంలో వీటి మధ్యలో ఆ ఎలక్షన్స్ వచ్చి పడిపోయినాయి. ప్రజల సమస్యలు రోజువారీ జీవితంలో ప్రజలకు అవసరమైన 90% పనులు జరగాల్సింది స్థానికంగా అక్కడ ఎన్నికయ్యేటువంటి కౌన్సిలరు కార్పొరేటర్ మీద ఆధారపడి. నా అంచనా, నా దృష్టిలో ఆ ఎజెండా పెద్దగా స్థానిక సంస్థలు స్థానికంగా ఉన్న సమస్యల మీద సంబంధించినటువంటి ఎజెండా ఎక్కడ చర్చకి రాల. ఈవెన్ మనం అగ్రనాయకులు చేసిన ప్రసంగాల్లో కూడా ఎన్నికల్లో ఎక్కడ కూడా లోకల్ మేనిఫెస్టోలు కానీ లోకల్ ఇష్యూస్ కానీ వీటిని బలోపేతం చేస్తామని చెప్పడం కానీ నిధుల కేటాయింపులు కానీ వీటి మీద పెద్ద చర్చ రాలి. ఎంతసేపు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు జాతీయ స్థాయిలో ఉన్న పరిస్థితులు వాటి మీద అంటే ప్రజల్లో ఏదైతే తేలిగ్గా మనం ఒక ఎమోషన్ తీసుకురాగలుగుతామో ఆ దిశగానే పార్టీలు పనిచేసి తెలంగాణలో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించడానికి, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం మంచి ఫలితాలు సాధించడానికి ప్రత్యేకించి ఏమైనా కారణాలు ఉన్నాయంటే? అసలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం మాట్లాడుకోవాల్సిన పని. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాంగ్రెస్ అనేది భూస్థాపితం అయిపోయింది. ఎక్కడ అసలు కాంగ్రెస్ గురించి ఎమ్మెల్యేకి పోటీ చేసే అభ్యర్థులు కూడా అసలు కనుచూపు మేరలో అభ్యర్థిగా కనపడిన పరిస్థితి మనం చూసాం. తెలంగాణలో వారు అన్నట్టుగా కొంత తెలంగాణ ఇచ్చామన్నది కానీ ఆ నాయకత్వం గట్టిగా ఉండటం కానీ ఒక రకంగా మొన్నటి వరకు సంస్థాగతంగా కాంగ్రెస్ తెలుగుదేశాలకు రెండు వైపులా బలమైనటువంటి నిర్మాణం ఉన్నప్పటికీ సీమాంధ్రలో కాంగ్రెస్కి నిర్మాణం మనం కకావికలైపోయింది. తెలంగాణలో కాంగ్రెస్కి నిర్మాణం ఉంది, అలాగే తెలుగుదేశంకి ఉంది, బీజేపీకి కొన్ని పాకెట్స్లో వాళ్ళకి భాజపాకి నిర్మాణం ఉంది. ఆ నిర్మాణం ఉన్న మేరకు ఫలితాలు వచ్చినాయి. సో ఒకటి ఎజెండా స్థానిక సంస్థలకు సంబంధించి ఆ ఇష్యూస్ మీద ఎజెండా చర్చకి రాకపోవటం ఒకటి. రెండవది బలంగా నిర్మాణం కింద ఉన్న పార్టీలు ఏవైతే ఉంటాయో గ్రౌండ్ లెవెల్లో బూత్ లెవెల్లో సంస్థాగత నిర్మాణం బలమైన నిర్మాణం ఉన్న పార్టీలు ఫలితాలని అక్కడ ఉన్న రాజకీయ అవకాశాలను కూడా కలుపుకొని, ఎందుకంటే మరి నిర్మాణం మొన్నటి వరకు కాంగ్రెస్ కూడా అటువైపు ఉంది, అయితే మొత్తంగా షిఫ్ట్ అయిపోయింది. అటు కొంత తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు, కొంత రకరకాలుగా పార్టీలోకి వెళ్ళిపోయారు. ఆ నిర్మాణం అటు పోయింది. ఇటు ఉన్న నిర్మాణం మేరకు ఫలితాలు కాంగ్రెస్ తెలుగుదేశంకి వచ్చినాయి. అటువైపు తెలుగుదేశం ఆబ్వియస్గా కాంగ్రెస్ పటాపంచలు అయిపోయి ఇంక వేరే పార్టీలు వేటికి సరే నిర్మాణం లేని నేపథ్యంలో తెలుగుదేశంకి అటువైపు అనుకూలంగా వచ్చింది. దీనిలో ఇప్పుడు మేము మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే ఆ లోకల్ ఎజెండా, లోకల్ మేనిఫెస్టో, స్థానిక సమస్యలు వాటికి ఎవరైతే చేయగలుగుతారు లోకల్గా పట్టించుకొని అది ఎక్కడ ప్రజల దృష్టిలో కూడా దాన్ని పార్టీలు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయాలి. ఆ కారణంగా ఫలితాలు మరి మొత్తంగా ఇది రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన ఎన్నికలుగానే నడిచింది. సత్యనారాయణ గారు, అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను ఓటర్లు ఇచ్చిన తీర్పును అభివృద్ధికి మార్పుకి సంకేతంగా భావించవచ్చు అంటారా? మన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మార్చి 30వ తారీఖు జరిగింది. మున్సిపల్ పోలింగ్ జరిగే వరకునే జనరల్ ఎన్నికల యొక్క షెడ్యూల్ విడుదలయ్యే టైం వచ్చింది. అప్పటికే రాజకీయ పార్టీలు తమ యొక్క ప్రచారం అస్త్రాలన్నింటినీ ఎక్కుపెట్టుకొని జనరల్ ఎన్నికల కొరకు ఉన్నటువంటి టైం. దీన్ని సుప్రీంకోర్టు, హైకోర్టుల యొక్క తీర్పు వల్ల శాసనసభ పార్లమెంట్ ఎన్నికల కన్నా ముందు ఈ ఎన్నికలు పెట్టడం జరిగింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాదు ఇది. కోర్టుల యొక్క ప్రభావం వల్ల విధిగా ఈ ఎన్నికలు పెట్టాలని చెప్పి మార్చి 30కి పోలింగ్ కావాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం, అందులో భాగంగా స్థానిక అంశాలు ఏది పనిచేయకుండా జనరల్ ఎన్నికల వాతావరణమే ఈ స్థానిక ఎన్నికల మీద పడ్డది పరిస్థితి. స్థానిక ఎన్నికల మేనిఫెస్టో లేదు, స్థానిక సమస్యలు లేవు, రాష్ట్ర సమస్యలు, జాతీయ సమస్యలే దీంట్లో ఎక్కువ ప్రభావితం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఈరోజు మనకు వచ్చిన ఫలితాలు కూడా వాస్తవంగా తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో ఫలితాలు కానొస్తున్నాయి, రెండో స్థానంలో టీఆర్ఎస్ ఫలితాలు కానొస్తున్నాయి.
కానీ ఇవాళ జనరల్ ఎన్నికలల్లో టీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు వస్తాయనేది మనకు ఉన్నటువంటి పరిస్థితి, అంటే పేపర్లలో అంచనా వచ్చే చర్చ. ఆ తర్వాత కాంగ్రెస్ 2వ స్థానానికి వస్తుందనే చర్చ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పురపాలక సంఘాలు చూస్తే ఒక 23 పురపాలక సంఘాల్లో కాంగ్రెస్ ఆధిక్యత ఉంది, ఒక 9 పురపాలక సంఘాల్లో టీఆర్ఎస్ ఆధిక్యత ఉంది, ఇంకొక 18 మున్సిపాలిటీల్లో మిశ్రమ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాటిల్లో మెజార్టీగా తెలుగుదేశం, బీజేపీ ఉన్నాయి, టీఆర్ఎస్ కూడా కొన్ని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా ఏంటంటే ఈ ఫలితాలు ఏదైతే ఉందో రేపు జనరల్ ఎన్నికల్లో ఇదే విధంగా వచ్చే పరిస్థితి లేదు, కొంత మారే అవకాశం కూడా ఉన్నది పరిస్థితి. ఇది ఈ స్థానిక ఎన్నికలు ఏదైతే ఉందో బలమైనటువంటి క్యాడరు, బలమైన నిర్మాణం ఉన్న కాడ ఆ నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల ఫలితాలు మనకి ఈరోజు కానొస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప రాజకీయ కోణంలో ఇవి మనం జరిగినాయని చెప్పి అనుకోవడానికి. అయితే సీమాంధ్రలో గమనించినట్టయితే తెలుగుదేశం ప్రపంచం పూర్తిగా కొనసాగింది. మరి ఇందుకు ప్రధాన కారణం ఏంటంటారు? ఈరోజు ఆంధ్రలో కొత్తగా కాంగ్రెస్ నుంచి తెలుగుదేశానికి వచ్చినాయనేది కాకుండా గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పొజిషన్ కాపాడుకొని ఈరోజు కొన్ని అదనంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రలో. మరి ఈ సమీకరణ తెలంగాణ, ఆంధ్ర, ఈ సమీకరణ రాష్ట్రాల బైఫర్కేషన్ ఏదైతే ఉందో దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంతంలో బాగా నిర్వీర్యం కావటం, ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఆడ పుంజుకోవడానికి ఎక్కువ అవకాశం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు రేపు శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం మరి భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రలో మంచి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు కూడా ఈరోజు ప్రస్తుతంగా మనం కానొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు వచ్చినటువంటి ఫలితాలు కూడా దానికే నాంది అని చెప్పి ఈరోజు మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి ఎక్కువ స్థానాలు ఉంటాయి, 3వ ప్లేసు 4వ ప్లేసుల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. రేణు గారు, మొత్తం మీద మున్సిపల్ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకున్నట్టయితే అభివృద్ధి, మౌలిక సమస్యలపై ఓటర్లు విజ్ఞత ప్రదర్శించారంటారా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈరోజు ఈ విధంగా దాదాపు 99 మున్సిపాలిటీస్ ఇంక్లూడింగ్ కార్పొరేషన్స్ చూస్తే 78 తెలుగుదేశంకి వచ్చింది, 11 హంగ్ అంటే అవి కూడా దాదాపు తెలుగుదేశం పార్టీకి రేపు ఈ సార్వత్రిక ఎన్నికల తర్వాత మా మున్సిపల్ చైర్పర్సన్సే రాబోతున్నారు. అంటే 1-sided ఎలక్షన్ జరిగింది. ఈ నేపథ్యంలో ఒకసారి చూస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 శాసనసభ స్థానాల్లో 119 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఈ యొక్క మున్సిపాలిటీస్కి లోబడి ఉన్నాయి. అంటే ఈ యొక్క ఫలితాలు డెఫినెట్గా ఈ 119 అసెంబ్లీ సెగ్మెంట్స్ మీద పడింది. దీనికి తోడుగా ఈరోజు ఈ రకమైనటువంటి ఫలితాలు రావడానికి కారణం, ఇప్పుడు ఈ విధంగా తెలంగాణకి ఒకటి ఉంది, బహుముఖ పార్టీలు ఇక్కడ పోటీ ఉంటే అక్కడ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోవటం, కనీసం వార్డుల్లో చాలా మున్సిపాలిటీస్లో వాళ్ళ అభ్యర్థులు పెట్టలేనటువంటి పరిస్థితి, ఉన్న కొద్దిమంది కూడా పూర్తిగా వైకాపాకి వెళ్ళిపోవటం. ఈ నేపథ్యంలో అక్కడ బైపోలార్ ఎలక్షన్సే జరిగాయి. 2 పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. ఈ 2 పార్టీల మధ్య గమనించినట్లయితే ఒక పక్క కొత్త రాష్ట్రం, ప్రజలు కష్టాల్లో ఉన్నారు, రాజధాని లేదు, ఇవన్నీ కూడా అంటే స్థానిక సంస్థల ఎన్నికలు అయినప్పటికీ ఇప్పుడు చెప్పినట్లుగా స్థానిక అంశాలు ఏవి కూడా ఈ రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఓవరాల్గా స్టేట్ డివిజన్ అనేదే ఎక్కువగా లీడ్ తీసుకుంది. కాబట్టి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, ఈ ఇద్దరు మధ్యనే మనకి ఎలక్షన్ జరిగినట్టుగా, ప్రధానంగా ఇద్దరు వ్యక్తుల మధ్య, 2 రీజనల్ పార్టీస్ మధ్య జరిగినటువంటి ఎన్నికగా దీన్ని భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చూస్తే ఒక పక్క అభివృద్ధి, అనుభవం, గత 10 సంవత్సరాల ఈ ప్రభుత్వ వ్యతిరేకత, ఇవన్నీ గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే మన రాష్ట్రం యొక్క ప్రజల కష్టాలు కానీ, అనుభవంతో పరిపాలన కానీ ఇవన్నిటికీ అవకాశం ఉంది. కాబట్టి పట్టణ ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. ఈ 119 సెగ్మెంట్స్లో ఏదైతే ఎలక్షన్ జరిగింది, ఇవాళ అసెంబ్లీ అనేది ఈ మున్సిపల్ ఎలక్షన్ దాదాపు మినీ అసెంబ్లీ ఎలక్షన్. కాబట్టి ఈ యొక్క పరిస్థితి తప్పకుండా ఉంటుంది. దీనికన్నా మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే మొన్న జరిగిన ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో 72% ఉంది పోలింగ్. అదే మనం సార్వత్రిక ఎన్నికలు వచ్చేప్పటికి 80 నుంచి 82% వచ్చింది యావరేజ్గా. అంటే నియర్లీ 8 to 10% మనకి పోలింగ్ పెరిగింది. ఈ పెరిగిన వాళ్ళందరూ ఎవరు? మనం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, ఉదాహరణకి చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి కూడా దాదాపు 10 నుంచి 12 లక్షల మంది యువ ఓటర్లు, కుటుంబాలు కూడా వెళ్ళి అక్కడ ఓటు హక్కుని వినియోగించుకున్నటువంటి పరిస్థితి మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చూసాం. ఈ వెళ్ళిపోయినటువంటి అంత కసితో ఓటు వేయటానికి వెళ్ళారు అంటే దేనికోసం వెళ్ళారు?
ఈ కొత్త రాష్ట్రము వచ్చినటువంటి నేపథ్యంలో ఈ మనం ఈరోజు మన ముందున్నటువంటి ఏకైక ఆయుధం ఓటు. కాబట్టి ఈ సోషల్ మీడియా కూడా దీంట్లో చాలా రెస్పాన్సిబుల్గా పనిచేశారు. ఓటు నమోదు నుంచి ఓటు హక్కును వినియోగించుకుంటాం వరకు కూడా. ఈ నేపథ్యంలో ఈ ఓటర్స్ ఎవరైతే వెళ్ళారో ఇవన్నిట్లో మెజారిటీ తెలుగుదేశం పార్టీకే వేశారు. కాబట్టి ఇంతకన్నా మెరుగైన ఫలితాలు వస్తాయనేటువంటిది నేను భావిస్తున్నాను. ప్రభాకర్ గారు, మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు స్పష్టమైన ఖచ్చితమైన తీర్పు ఇచ్చాడని భావించవచ్చు అంటారా? మరి ఈ తీర్పు మార్పుకు దోహదపడుతుందా? అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఒక సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి, డేట్స్ వచ్చేసినాయి అన్నటువంటి నేపథ్యం యొక్క మధ్యలో ఈ జెడ్పీటీసీ కావచ్చు, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి. అంటే ఆల్మోస్ట్ ఏమైనాయంటే ఆ ఫైనల్స్కి ఇవి ఒక సెమీఫైనల్స్ లాగా జరిగినాయి. అంటే క్యాంపెయిన్ ఇష్యూస్ కూడా సేమ్ అయిపోయినాయి, పార్టీస్ కూడా సేమ్ అయిపోయినాయి, కొత్త 2 రాష్ట్రాలు ఏర్పడిపోయినాయి, సమస్యలు అక్కడ ఇక్కడ ఏమున్నాయన్నట్టు కూడా అందరికీ అర్థమైపోతున్నటువంటి ఒక సందర్భం. ఈ సందర్భంలో అక్కడ ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. 2 పర్యాయాలు అధికారంలో ఉండి అనేక విషయాల్లో అంటే దాచుకోవచ్చు, లేకపోతే ప్రభుత్వ పరిపాలనలో సరిగ్గా ప్రజలకు కావాల్సినవి అందివ్వకపోవచ్చు అనేటువంటి అనేక ఫ్యాక్టర్స్ కూడా ప్రతిబింబిస్తున్నాయి. అవి లోకల్ బాడీస్లో ఇమీడియట్గా ప్రతిబింబించినాయి, సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగింపుగా తీర్పిస్తున్నారు. అయితే ఇక్కడ తెలంగాణలో కొంత కాంగ్రెస్ గెలిచింది, మరి రేపు శాసనసభకి వాళ్ళకి ఆధిక్యం వస్తుందా అనుకుంటే కూడా పొరపాటు, వచ్చేటువంటి పరిస్థితి లేదు. అట్లా అని టీఆర్ఎస్ని కూడా అనుకోవడానికి వీల్లేదు. నేను ఇంకా ఒక ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్కి రావచ్చు, మిగతా దక్షిణ తెలంగాణ తర్వాత హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పరిసర ప్రాంతాల్లో తెలుగుదేశం బీజేపీ కూటమి ఇప్పుడు కూడా ఆధిపత్యం కనబడింది, ఇక్కడ కూడా ఆధిపత్యం కనబడింది, రేపు కూడా అట్టనే కనబడుతుంది. భువనగిరిలో కూడా మీకు టీడీపీ బీజేపీ స్వీప్ చేసింది, పెద్దంబర్పేటలో కూడా అటెండ్ చేసింది, తర్వాత గజ్వేల్లో కూడా అటెండ్ చేసింది. కాబట్టి మీకు ఓవరాల్గా తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఒక మ్యాండేట్ అనేది కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రాకపోయినా 3 పార్టీలు బలంగా ఉన్నట్టుగా మనకి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేసరికి మాత్రం వన్ సైడ్గా తెలుగుదేశం వచ్చేస్తుంది. ఇక వైఎస్ఆర్సీపీకి మొన్ననే అక్కడ ఈ లోకల్ బాడీస్లో ఫలితాలు సరిగా రాలే, వాళ్ళు స్ట్రాంగ్ హోల్డ్స్ అనుకున్నటువంటి జిల్లాల్లో కూడా ఫలితాలు చాలా తక్కువగా కనబడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఈ కొత్త 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరు అన్నటువంటి విషయానికి వచ్చినప్పుడు అక్కడ చంద్రబాబు గారికి ప్లస్ కనబడుతుంది. ఇక్కడ తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఎవరి ద్వారా తెలంగాణ అభివృద్ధి చెందుతుంది అన్నటువంటి విషయానికి వచ్చేసరికి అక్కడ మోడీ ప్రధాని, ఇక్కడ పనిచేసే ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు మాత్రం ఇక్కడ ఒక రకమైనటువంటి కొత్త సమీకరణలకి అవకాశం ఏర్పడుతుంది అనేది మాత్రం స్పష్టం. కానీ ఏ పార్టీకి మాత్రం పూర్తి మెజారిటీ రాదు, కాంగ్రెస్కి రాదు, టీఆర్ఎస్కి రాదు. తప్పకుండా కొత్త సమీకరణలతోనే ఇక్కడ ప్రభుత్వం ఏర్పడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫలితాలు ఈ సార్వత్రిక ఎన్నికల మీద కూడా ప్రభావం చూపుతాయని చెప్పి నాకు అనిపిస్తుంది. ఈసారి మున్సిపల్ ఎన్నికల ఫలితాన్ని మనం గమనించినట్టయితే ఓటర్లు ఇచ్చిన తీర్పు అభివృద్ధికి ముందడుగుగా మార్పుకు సంకేతంగా పరిగణించవచ్చు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా మొత్తంగా చూస్తే ఆ వాతావరణం మనకు స్పష్టంగా కనపడింది. తెలంగాణలో కూడా ఒక 4-5 జిల్లాల్లో తప్ప మిగతా చోట్ల ఎక్కడ కూడా కాంగ్రెస్కి అనుకూలమైన పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయంగా కొంత మోడీ గారి ప్రభావం ఈ ఎన్నికల్లో మనం చూసినట్టుగైతే ముఖ్యంగా బహుశా అసెంబ్లీకి ఇంకా దీనికన్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పటికి ఇంకా తెలుగుదేశం భాజపా పొత్తు అంత సఫలీకృతం కాలేదు. కాబట్టి అది అయిన తర్వాత చాలా పెద్ద ఎత్తున అంటే పార్లమెంట్కి ముఖ్యంగా నాకు తెలిసి 5 నుంచి 10% ఓటరు మొగ్గు మనకి ఎక్కువ అటు పార్లమెంట్ వైపు కనపడింది. మోడీ ప్రభావం చాలా పెద్ద ఎత్తున పనిచేసింది. విసిగిపోయినారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చేసిన పాపాలు ఇవాళ మొత్తం ఈ రాష్ట్రంలో 2 ప్రాంతాల్లో కూడా ఇంక తెలంగాణలో కొద్దిగా గొప్ప నిలబడటానికి కారణం ఏంటంటే బలమైన నాయకత్వం ఉండటం, తర్వాత కొంత తెలంగాణ ఇచ్చారు అన్న మాట, ఆ ఒక్క చిన్న సెంటిమెంట్. మన రాజకీయం ఎన్ని చెప్పినా కులం, మతం, ప్రాంతం వీటిని దాటి ఇంకా పోయే పరిస్థితి లేదు. కాబట్టి కొంతమేరకు ఆ ప్రాంతీయ దీంతో కొంత తెచ్చారన్న ఇది పనిచేసి కొన్ని ఫలితాలు రావటమే తప్ప ప్రజలకి 2 వైపులా కాంగ్రెస్కి తిరస్కరణ, ఇక్కడే కదా జాతీయ స్థాయిలో కూడా తిరస్కరణ తథ్యం అది మనకు జరగబోతా ఉంది. ఇప్పుడు వచ్చిన అవకాశాలని మరి ఇటు నిజంగానే మల్టీ కార్నర్ కంటెస్ట్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ లాంటి చోట్ల లోక్సత్తా కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్ బయట 3 పార్టీలు, 4 తెలుగుదేశం భాజపా కూటమి, కాంగ్రెస్ ఒకటి, టీఆర్ఎస్ ఒకటి, అట్లీస్ట్ ట్రయాంగిల్ ఫైట్ మిగతా ప్రాంతాల్లో కూడా ఉన్నది. కొన్ని చోట్ల ఖమ్మం లాంటి చోట్ల కొన్ని జిల్లాల్లో బాగా ప్రస్ఫుటంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఇక్కడ బహుశా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదేమో అన్నది కొంత ఎస్టాబ్లిష్ అవుతోంది. ఈసారి మున్సిపాలిటీల్లో చాలా మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చింది.
మరి మున్సిపల్ చైర్మన్ ఎంపిక కూడా చాలా సమయం ఉంది. అవును. మరి ఈ లోపల పార్టీ ఫిరాయింపుదారులకు అవకాశం ఉండదంటారా? మనకి ఇండిపెండెంట్లు కూడా తెలంగాణలో చూస్తే ముఖ్యంగా ఈ సంఖ్య కూడా తెలంగాణలో మనకి ఎక్కువ ఉంది, ఎటు తేలని ఫలితాలు. ఇండిపెండెంట్ కౌన్సిల్లో కూడా నాకు తెలిసి 350-400 దాకా ఇండిపెండెంట్లుగా ఏ పార్టీకి చెందిన వాళ్ళు గెలిచినట్టు తెలుస్తుంది. కాబట్టి బేరసారాలకు పెద్ద ఎత్తున అవకాశం ఉండే మాట వాస్తవం. అందుకని లోక్సత్తా మొదటి నుంచి పోరాడుతూ ఉంది, మీకు ప్రత్యక్ష ఎన్నిక పెట్టండి, మున్సిపల్ చైర్పర్సన్ డైరెక్ట్ ఎలక్షన్. రేణుక గారు మేము ఉద్యమాలు చేసాం గతంలో దీని మీద. స్థానిక ప్రభుత్వాల సాధికారత సమాఖ్యాన్ని ఒకటి ఏర్పాటు చేసి డైరెక్ట్ ఎలక్షన్ ఉండాలి మున్సిపల్ చైర్పర్సన్కి, జిల్లా పరిషత్ చైర్మన్కి, ఎంపీ మండల ప్రెసిడెంట్కి అని. ఇప్పుడైతే మీరు అది లేకుండా ఒకవైపు పార్టీలు గుర్తుపెట్టి ఈ కొనుగోళ్లకు అనుకూలంగా, అంటే అధికార పార్టీలు ఒక్క సందర్భంలో నాకు గుర్తుండి ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి తప్ప మొత్తంగా ఇదే విధానాన్ని, అధికారంలో ఉన్న పార్టీ సహజంగా ఎన్నికల నిర్వహణ చేస్తారు కాబట్టి ఎన్నికల సంఘం ఉన్నా కూడా ఏ తీరులో ఎన్నికలు జరపాలన్నది ప్రభుత్వ నిర్ణయం. డైరెక్ట్ ఎలక్షన్, ఇండైరెక్ట్ ఎలక్షన్ అధికారంలో ఉన్న పార్టీ ఎప్పుడు కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తారు, ఎందుకంటే కొనుక్కోవడానికి తేలిగ్గా ఉంటుందన్న ఉద్దేశంతో. కాబట్టి ఆ కొనుగోళ్ళు ఇప్పుడు కూడా జరుగుతాయి. సరే, ఏం జరిగినా నిధులు విధులు ఇప్పటికన్నా సరే బదలాయించి సకాలంలో ఎన్నికలు జరుపుతూ జవాబుదారితనాన్ని పెంచే ప్రయత్నం చేస్తే ఫలితాలు ఉంటాయి. రాష్ట్రంలో అటు ఆంధ్రాలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఎన్నికయ్యే ప్రభుత్వాలు ఆ నిధుల బదలాయింపు, అధికారాల బదలాయింపు ఖచ్చితంగా చేసి తీరితేనే కొంతమేరకన్నా ఫలితాలు వచ్చే అవకాశం ఉంటాయి. సత్యనారాయణ గారు, సకాలంలో ఎన్నికలు జరగక ప్రత్యేకాధికారుల పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఎన్నికవు. మరి ఎన్నికల తర్వాత అయినా మున్సిపాలిటీలు బలోపేతం అయ్యే అవకాశం ఉందా? మున్సిపాలిటీలు బలోపేతం కావటానికి 74వ రాజ్యాంగ సవరణ ప్రకారంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి విధిగా ఎన్నికలు జరగాలి. ఈ యొక్క పాలక మండలిలో చైర్పర్సన్స్ కూడా నేరుగా ప్రజలతోని ఎన్నిక అయ్యే వాతావరణం, ఏ రాజకీయ పార్టీ వచ్చినా దాన్ని ఆ వాతావరణం కల్పించాలి. తర్వాత రాజ్యాంగబద్ధంగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ప్రభుత్వానికి కూడా ఈ యొక్క వచ్చే పన్నులలో వాటా క్లియర్ కట్గా బైఫర్కేషన్ ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఉండొద్దు. 1987లో డైరెక్ట్ ఎన్నికలు పెట్టినాడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి ఉన్నారు. తర్వాత 92లో ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ వాయిదా వేసి 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు పెట్టారు. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ ఎన్నికలు పెట్టారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి 16 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా ఎన్నికలు వాయిదా వేయలే. 3 సార్లు కూడా ఎన్నికలు డైరెక్ట్గా ప్రజల చేత మండల పరిషత్ కానీ, జిల్లా పరిషత్ కానీ, పురపాలక సంఘాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ ఇవి నేరుగా ఎన్నికలు జరిగినాయి. పోయిన 2005 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి కార్పొరేషన్లు, తర్వాత చైర్పర్సన్ల సంఖ్య చూసి ఈరోజు చూసినట్టయితే కాంగ్రెస్ ఎంత పతనమైందనేది ఈరోజు స్పష్టంగా మనకు మున్సిపాలిటీలో ఇప్పటిదాకా ప్రత్యేకాధికారుల పాలన ఉండటం వల్ల ఈ రకరకాల సమస్యలు ఎదుర్కొన్నారు ప్రజలు. అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. మరి కొత్తగా ఏర్పడబోయే పాలక మండలి వల్ల అభివృద్ధి ముందుకెళ్లే అవకాశం ఉందా? డెఫినెట్గా. వాస్తవంగా కొత్తగా పురపాలక సంఘాలు బాధ్యత చేపట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసినట్టయితే సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. దానికి ప్రభుత్వ సహకారం కూడా కావాల్సినటువంటి అవసరం ఉంటుంది పరిస్థితి. ఈరోజు గత 4 సంవత్సరాల నుంచి స్పెషల్ ఆఫీసర్ల పీరియడ్లో సమస్యలు మొత్తం కూడా బాగా సమస్యలు రోజుకు సమస్యలు పెరిగిపోయి కనీస మౌలిక సదుపాయాలు లేనటువంటి పరిస్థితి. మున్సిపల్ ఎన్నికల్లో ఓటరు మంచి విజ్ఞత ప్రదర్శించాడు. పలు రకాల ప్రలోభాలను దీటుగా ఎదుర్కొని అభివృద్ధికే పట్టం కట్టాడు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే ఫలితాలు పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.